స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో స్టేట్ బ్యాంక్కి మరింత సమయం కావాలని 4వ తారీఖు నాడు పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఎస్బీఐ ఫైల్ చేసిన పిటిషన్ మీద వాదనలు విన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కామెంట్స్ చేయడంతో పాటు రేపు అనగా మార్చి 12వ తారీఖు బ్యాంక్ అవర్స్ క్లోజ్ అయ్యే టైం నాటికి అన్ని వివరాలు ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి ఎంత వసూలు చేశారు, ఏ పార్టీస్కి వెళ్ళాయి, ఆయా పార్టీలు ఎప్పుడు ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా నగదు తమ అకౌంట్లో జమ అయ్యాయి అనే వివరాలు రేపటికల్లా ఇవ్వాలి అని సీరియస్గా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు సబ్మిట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మార్చి 15వ తారీఖు కల్లా అన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పొందుపరచాలి. ఆ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఎంతెంత అమౌంట్ అందింది అన్నది ప్రజలందరికీ తెలియాలి. అది ప్రజల హక్కు అని సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. ఇప్పుడు మనం ఆలోచించవలసింది, ప్రజలు ఆలోచించవలసింది, అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో గత 20 ఏళ్లగా టెక్నాలజీని వాడుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ అత్యంత తొందరగా శీఘ్రంగా అనేక రూపాల్లో కస్టమర్స్కి సేవలు అందిస్తున్న అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు మాకు టైం కావాలి, మీరు అడిగిన సమాచారం మేము ఇవ్వలేకపోతున్నాం, అందువల్ల మాకు 30th జూన్ వరకు టైం ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విన్నవించుకోవడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకనంటే ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగింది, ఆన్లైన్ పేమెంట్స్ అవుతున్నాయి, ప్రతి డేటా ట్రాన్స్పరెంట్గా ఉంది, అన్ని రకాల పేమెంట్స్ ఈరోజు క్యాష్లెస్ పేమెంట్స్గా మార్చాం. ఇది మన గొప్పతనం అని చెబుతున్న మోడీ ప్రభుత్వం ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మేము ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కలెక్ట్ చేసిన మొత్తం వివరాలు ఇవ్వడానికి సమయం కోరడం అన్నది చాలా తీవ్రంగా మనం ఆలోచించవలసిన విషయం. రెండోది, ఈరోజు గత 10 ఏళ్లుగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అసలు మోడీ గారి నాయకత్వంలో మేము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, భారతదేశం 2047 కల్లా డెవలప్డ్ నేషన్గా తయారవుతుంది, దానికి మేము తీసుకున్న చర్యలే కారణం, మేము అవినీతిని అడ్డుకట్ట వేశాం, అవినీతి అన్నది పారద్రోలుతున్నాం, అవినీతి పరులను ఎవరిని మేము వదిలేది లేదు అని చెప్తున్న మోడీ ప్రభుత్వం ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 26 రోజులు అయినప్పటికీ వాళ్ళు సమాచారం ఇవ్వలేని పరిస్థితికి మోడీ గారి ప్రభుత్వం కారణమా, లేదు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా ఉండి అతిపెద్ద బ్యాంకుగా ఉండి నిమిషాల్లో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ట్రాన్స్పరెంట్గా చేస్తూ కస్టమర్లకి సేవలు అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యమా, ఇది మోడీ గారి ప్రభుత్వం తేల్చాలి. కానీ ఇప్పటికే అనేక రూపాల్లో బయటకు వస్తున్నది ఏంటి అని అంటే అసలు మోడీ గారి ప్రభుత్వమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అటువంటి పిటిషన్ వేయించిందా? ఎందుకనంటే ఈరోజు 6,566 కోట్ల రూపాయలు 2017-18 ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన సంవత్సరం నుంచి 2022-23 నాటికి ఒక్క భారతీయ జనతా పార్టీకే 6,566 కోట్ల రూపాయలు ఈ ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చింది. ఈ ఎన్నికల బాండ్ల స్కీమ్ తీసుకొచ్చినప్పుడు మోడీ గారి ప్రభుత్వం చెప్పింది ఏంటి అని అంటే ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని తీసేస్తుంది, కరప్షన్ ని తగ్గిస్తుంది, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అని చెప్పారు 2017లో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చినప్పుడు. అసలు ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏంటి? వ్యక్తులు కానీ కంపెనీలు కానీ తనకి నచ్చిన పొలిటికల్ పార్టీస్కి చందాలు ఇవ్వడానికి, విరాళాలు ఇవ్వడానికి ఒక కొత్త పథకం ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇవ్వచ్చు. అది ప్రభుత్వం ఆదేశించినప్పుడు ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్, అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ నిర్ణయించిన బ్రాంచుల్లోనే
అది జరుగుతుంది, దానికి పర్టికులర్ టైంలోనే ఆ బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు జారీ చేస్తారు. అట్లాగే నిర్దేశిత కాలంలోనే ఆ బాండ్లని ఆయా పొలిటికల్ పార్టీస్కి అందుతాయి. ఆ అందిన బాండ్లను వాళ్ళు ప్రత్యేకించి ఓపెన్ చేసిన అకౌంట్లలో వేసుకొని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం కల్పించేది. ఇక్కడ కీలకమైనది ఏంటి అని అంటే, అప్పుడు ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు, చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినప్పుడు, ఈ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు మోడీ గారు ప్రభుత్వం చెప్పింది, దీనివల్ల చాలా ట్రాన్స్పరెంట్గా పొలిటికల్ పార్టీలకి కంపెనీలు వ్యక్తులు ఇవ్వవలసిన విరాళాలు నేరుగా అందుతాయి, వాళ్ళ పేరు మేము బయటికి చెప్పక్కర్లేదు, అలాగే వాళ్ళ నచ్చిన పార్టీకి ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంది, ఇవేవి వివరాలు బయటికి తెలియవు, అందువల్ల మీరు విరాళాలు అందించండి అని ఆ స్కీము తీసుకొచ్చారు. ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అంత ట్రాన్స్పరెంట్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అయితే ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, మార్చి 6వ తారీఖులోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వివరాలన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. మార్చి 12వ తారీఖు కల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తమ వెబ్సైట్లలో ఏ పొలిటికల్ పార్టీలకి ఏ కార్పొరేట్ సంస్థల నుండి, కంపెనీల నుంచి, వ్యక్తుల నుంచి ఎంతెంత విరాళాలు అందించాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అన్నది తెలియజేయాలి వాళ్ళ వెబ్సైట్ ద్వారా అని చెప్పినాయని ఫిబ్రవరి 17 నాడే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇవ్వకపోవడం కాకుండా జూన్ 30 వరకు టైం తీసుకోవడం వెనుక ఎవరు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఉందా? మోడీ గారి ఆదేశాలు ఉన్నాయా? అందువలన వీటిని ఇమీడియట్గా ఇప్పటికైనా మోడీ గారి ప్రభుత్వం ఏదైతే మేము అవినీతిని అడ్డుకట్ట వేస్తాం, అవినీతిని నిరోధిస్తున్నాం, అవినీతి పరులను మేము సహించం, వాళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పిన మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికైనా ఇమీడియట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మీరు ఇమీడియట్గా ఆ వివరాలను మీరు ఎలక్షన్ కమిషన్ ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేయాలి. కానీ ఇప్పటి వరకు జారీ చేయలేదు. ఇప్పటి వరకు మోడీ గారి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఎక్కడా ఈ విషయాల మీద మాట్లాడలేదు. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం? లేదు, ఎవరి ప్రోద్బలంతో ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరొకసారి సుప్రీంకోర్టుతో చీవాట్లు తినవలసి వచ్చింది? ఇది మనం ఆలోచించాలి. అందువలన ఈ రూపంలో ఇప్పటికే అనేక అనుమానాలుకి తావిస్తుంది. అనేక పేపర్లలో, వార్తల్లో, ఛానల్లో వచ్చిన సమాచారం చూస్తే ఇది క్విడ్ ప్రోకో కింద ఉంది. విదేశీ విరాళాలు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకి వెళ్ళాయి. అట్లాగే అసలు కంపెనీలు నష్టాల్లో ఉన్నవి కూడా అనేక ఇబ్బందులు గురి కావడం వల్ల, అది ఈడీ అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, వీళ్ళ కారణంగా వాళ్ళు వాళ్ళ కంపెనీలు నష్టంలో ఉన్న ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకి, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఇచ్చారన్న అనేక వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మోడీ గారి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకొని ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రేపు అనగా 12 మార్చి బ్యాంకు అవర్స్ క్లోజ్ అయ్యే లోపు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఈసీఐకి వెళ్ళేటట్టు ఆదేశాలు అందజేయాలి. అట్లాగే 15వ తారీఖు కల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆ బాండ్ల వివరాలు ఏ పొలిటికల్ పార్టీకి ఎంతెంత వచ్చాయి అన్నది వ్యక్తుల పేర్లతో, సంస్థల పేర్లతో సహా, రాజకీయ పార్టీల పేర్లతో సహా వెల్లడి చేసేటట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా మోడీ గారి ప్రభుత్వం చెప్పడం ద్వారా తన నిజాయితీని నిరూపించుకోవాలి. లేని పక్షంలో ప్రజలే రోడ్ల మీదకి వచ్చి, ప్రజలే ఈ విధంగా మోడీ గారి ప్రభుత్వం ఈ రూపంలో చెప్పలేకపోయింది, అందువలన రాబోయే ఎన్నికల్లో మేము మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించవలసి వస్తుంది అని ప్రజలు గొంతెత్తి నినదించాలని నేను కోరుతున్నాను.